బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ఒక్క ప్రశ్న పార్ట్ 2 పై క్యూరియాసిటీ పెంచేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇదే ఫార్ములాని కంటిన్యూ చేశారు కొరటాల శివ, ప్రశాంత్ నీల్. పార్ట్ 1 ఎండింగ్ లో ఏదో హైడ్ చేస్తూ పార్ట్ 2 పై ఇంట్రెస్ట్ కలిగించడం ప్రధాన ఉద్దేశం. ఇదే కలెక్షన్స్ అండ్ మార్కెట్ కి దోహదం చేస్తోంది. కానీ తెలిసిన కథకి సూపర్ ముగింపు ఉంటుందంటున్నాడు ఓ దర్శకుడు. ఆ మూవీ ఏంటో లుక్కిద్దామా? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న పార్ట్ 2 పై క్యూరియాసిటీని పెంచింది. ఇదే కలెక్షన్ల సునామీకి కారణమైంది. పుష్ప 1, 2కి ఇదే ప్లాన్ వర్కౌట్ చేసి సక్సెస్ అయ్యాడు సుకుమార్. దేవరా అండ్ సలార్ సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ ఎండింగ్ ఇచ్చారు దర్శకులు కొరటాల శివ అండ్ ప్రశాంత్ నీల్. వీటి సీక్వెల్స్ కోసం ఆడియన్స్ వెయిట్ చేసేలా చేస్తున్నారు దర్శకులు. ఇప్పుడు రామాయణ పార్ట్ 1 కూడా ఇలాంటి ఉత్కంఠభరితమైన ఎండింగ్ ఉంటుందని చెప్తున్నాడు దర్శకుడు నితీష్ తివారీ. రామాయణ పార్ట్ 1 ముగింపు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని, క్లిఫ్ హ్యాంగర్ ఉండబోతుందని శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో వెల్లడించాడు దర్శకుడు నితీష్ తివారీ. థియేటర్ నుండి బయటకు రాగానే ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే ఎండింగ్ అని చెప్పుకొచ్చాడు. అలాగే రామాయణ గాథను 2 భాగాలుగా చెప్పాల్సిన స్టోరీ అని, తొలి పార్ట్ను ఒక నిర్దిష్ట దశలో ముగించి మిగిలిన పార్ట్ని 2వ భాగంలో చెప్పడమే సరైన నిర్ణయం అని పేర్కొన్నాడు. అయితే ఈ ముగింపుపై నెటిజన్ల నుంచి డిఫరెంట్ స్పందన వస్తోంది. తెలిసిన కథకు ఆసక్తికరమైన ముగింపు ఎలా ఉంటుందంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే రామాయణ గాథను చాలా మంది దర్శకులు తెరకెక్కించారు. వాళ్ళు చూపించని స్టోరీని ఏమైనా చూపిస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. యానిమల్ వచ్చిన 3 ఏళ్లకు రామాయణతో వస్తున్నాడు రణబీర్. యానిమల్లో వైలెంట్ రణబీర్ని చూసిన ఆడియన్స్ ఇందులో రాముడిగా చూడబోతున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ హీరో ఏ మేరకు ఆకట్టుకుంటాడు అనేది ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం రణబీర్ లవ్ అండ్ వార్ చేస్తున్నాడు. రామాయణ 2, యానిమల్ పార్క్ చేతిలో ఉన్నాయి. అలాగే ధూమ్ 4లో నటిస్తున్నట్లుగా వార్తలు రాగా వాటిని కొట్టిపారేశాడు. యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్లో భాగం కాదని స్పష్టం చేశాడు రణబీర్. ధనుష్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని ఫాలో అవుతున్నాడా? ఇండస్ట్రీలో నెంబర్ 1 రేస్ కోసం పోటీ పడతాడని అనుకుంటే పొలిటికల్ ఎంట్రీ కోసం గట్టిగా కసరత్తులు చేస్తున్నాడా? సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి తన పేరు రీచ్ కావాలని చూస్తున్నాడా? తన మనస్సులోని మాటలని గతంలో తండ్రితో చెప్పించాడా? ధనుష్ అంతిమ లక్ష్యం సీఎం కావడమేనా? తమిళనాడులో మరొక పొలిటికల్ పార్టీ రెడీ కాబోతోందా అంటే అవునని అంటున్నారు తమిళ తంబిలో. ఈ డిస్కషన్ కి కారణమయ్యాడు హీరో ధనుష్. తమిళనాడు సీఎం విజయ్ రూట్ ని అనుసరిస్తూ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ధనుష్ బర్త్డేని పురస్కరించుకుని ఫ్యాన్స్ నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో చాలా అగ్రెసివ్ స్పీచ్ తో ధనుష్ 2.0 చూపించాడు. ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్స్ కే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చాడు ధనుష్. మీ చుట్టుపక్కల ప్రజల అవసరాలను తెలుసుకుని వారికి సాయం చేయండి, మిమ్మల్ని చూసి తను గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ స్పీచే ధనుష్ రాజకీయాల వైపు అడుగులేస్తున్నాడు అన్న అనుమానాలకు బలం చేకూరేలా చేశాయి. గతంలో ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని, భవిష్యత్తులో తన కుమారులు లేదా మనవులు కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని హింటిచ్చారు. రాయన్ సినిమాకు జాతీయ అవార్డు రావడంపై తమిళ తంబిల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలా సినిమాలుండగా ఈ మూవీకి ఇవ్వడం ఏంటని పెదవి విరిచారు. సోషల్ మీడియాలో నెగిటివ్ గా పెద్ద చర్చ నడిచింది. ఈ విషయంపై గట్టిగానే హర్ట్ అయినట్లున్నాడు ధనుష్. పనిలో పనిగా రివెంజ్ తీర్చేసుకున్నాడు. 2024లో రాయన్ కంటే మంచి సినిమాలొచ్చాయని అంగీకరించిన ఈ కోలీవుడ్ హీరో గతంలో వడా చెన్నై, కర్ణన్, మరియన్ చిత్రాలకు జాతీయ అవార్డులు రాలేదని, అప్పుడు 10% మంది కూడా మాట్లాడుకోలేదని కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ చైర్ ఖాళీగా ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ రిటైర్మెంట్ కు దగ్గరగా వచ్చేయడం, విజయ్ పొలిటికల్ ఎంట్రీ, అజిత్ స్పోర్ట్స్ పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడంతో అక్కడ థియేటర్స్ కి ఫుట్ ఫాల్స్ పెంచే హీరో కరువయ్యాడు. ధనుష్ లేదా సూర్య ఈ ఇద్దరి మధ్య రేసు కొనసాగుతుంది అనుకున్నారు. కానీ ధనుష్ అగ్రెసివ్ స్పీచ్ చూస్తుంటే త్వరలో పొలిటికల్ పార్టీ పెట్టి సీఎం పదవి కోసం పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు క్రిటిక్స్. చూడాలి ధనుష్ అడుగులు ఎటువైపు అన్నది. ప్రస్తుతం ఓం, తమిళ మురుగన్తో పాటు భారీ లైనప్తో బిజీగా ఉన్నాడు ఈ హీరో. యానిమల్, పుష్ప 2, చావా హ్యాట్రిక్ హిట్ తో రష్మిక పేరు బాలీవుడ్ టు మాలీవుడ్ మోత మోగిపోయింది. 500 కోట్ల నుంచి 1000 కోట్ల హీరోయిన్ అన్న ముద్ర పడింది. ఆమె టచ్ చేస్తే సినిమా రికార్డుల మోత మోగాల్సిందే అంటూ మోసేశారు. కట్ చేస్తే రోజు రోజుకి ఆమె నటించిన నార్త్ సినిమాల కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఈ లెక్కన నేషనల్ క్రష్ బాలీవుడ్ కెరియర్ డైలమాలో పడిందా? శ్రీవల్లి సౌత్ పై ఫోకస్ ఎక్కువ చేస్తుందా? బాలీవుడ్ లో మొన్నటి వరకు రష్మికదే హడావిడే. ఆమె పట్టుకుంటే కోట్లైనంటూ మోసేశారు. యానిమల్, పుష్ప 2, చావా చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలవడంతో బీటౌన్లో నేషనల్ క్రష్ ఇమేజ్ పెరిగింది. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ వర్కౌట్ కావట్లేదు.
సికిందర్ డిజాస్టర్ నుండి కెరియర్ డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆమె నార్త్ సినిమాల కలెక్షన్లు నానాటికి పడిపోతున్నాయి. రష్మిక కెరియర్ కూడా డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సికిందర్లో సల్మాన్ సరసన నటించానన్న హ్యాపీనెస్ డిజాస్టర్ వల్ల పోయింది రష్మికకు. ఆ తర్వాత హారర్ కామెడీ థామాతో పలకరించింది నేషనల్ క్రష్. ఈ సినిమా కోసం గ్లామర్ ట్రీట్ ఇచ్చిన, స్పెషల్ సాంగ్లో చిందులేసిన సినిమా సోసో అనిపించుకుంది. ఫ్లాప్ అయిన సికిందర్ 180 కోట్లు రాబట్టుకుంటే థామా 160 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది వివాహ బంధంలోకి ఎంట్రీ ఇచ్చిన నేషనల్ క్రష్ తాజాగా కాక్టైల్ 2తో బాలీవుడ్ ఆడియన్స్ ముందుకొచ్చింది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాక్టైల్ 2కు మిక్స్డ్ టాక్ రావడంతో యావరేజ్ హిట్ గా నిలిచింది. 100 కోట్లు కొట్టేందుకు నానా అవస్థలు పడింది సినిమా. కృతి సనన్ ఓవర్ ఎక్స్పోజింగ్, రష్మిక గ్లామర్ ట్రీట్ వృధాగా మారాయి. ఒకప్పుడు రష్మిక నటిస్తే యంగ్ హీరోలకు లేడీ లక్ అంటూ మోసైగా ఇప్పుడు ఆ మ్యాజిక్ వర్కౌట్ కావడం లేదు. దీంతో బాలీవుడ్ మేకర్స్ లైట్ తీసుకుంటున్నట్లున్నారు. ప్రస్తుతం కాక్టైల్ 2 తర్వాత మరొక హిందీ సినిమా అనౌన్స్ చేయలేదు రష్. తెలుగులో మైసా, రణబాలితో బిజీగా ఉంది శ్రీవల్లి. రజనీకాంత్, కమల్ హాసన్తో సినిమా అంటే దర్శకులకి తల ప్రాణం తోకకొస్తుంది. దర్శకుడు సెట్ అయితే కథ నచ్చదు. ఫుల్ స్క్రిప్ట్ వచ్చే వరకు ఫైనల్ కాని పరిస్థితి. రజనీ 173వ సినిమాకి ఎందరు దర్శకులు మారారో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కమల్ కూడా తన 237వ సినిమాకు కూడా దర్శకుడిని మార్చేయబోతున్నారు. కేవలం దర్శకుడే కాదు, ప్రాజెక్టు రూపురేఖలే మారిపోతున్నాయి. కోలీవుడ్ దిగ్గజ నటులు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ సినిమాల విషయంలో తమ ప్రాధాన్యతల్ని మార్చేసుకుంటున్నారు. రజనీ 173 విషయంలో దర్శకులు ఎందరో మారారు. సుందర్ సి ఫస్ట్ కథ చెబితే ఓకే అయింది. ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి నో చెప్పాడు తలైవర్. సిబి చక్రవర్తి సెట్ అయ్యాడనుకుంటే భారీ స్కేల్ అది ఇది అంటూ కహానీలు చెప్పి తప్పించేశారు. చివరికి అశ్వత్ మారిముత్తు కొత్త కథతో రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే ధర్మన్ గా తెరకెక్కుతోంది. కమల్ హాసన్ కూడా తన 237వ ప్రాజెక్ట్ ఇలాగే మార్పులు సంతరించుకోబోతోంది. తగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత కమల్ హాసన్ స్టంట్ మాస్టర్స్ అన్వరీవ్ కి డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. 2 ఏళ్ల క్రితం ఈ మూవీ అనౌన్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అని రీసెంట్ గా వెల్లడించారు ఉలగనాయగన్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయిందని తెలుస్తోంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల డిలే అవుతుందట. దీంతో టైం వేస్ట్ కాకూడదన్న ఉద్దేశంతో మరో దర్శకుని లైన్లో పెట్టినట్లు సమాచారం. చిన్న ఫేమ్ ఎస్యు అరుణ్ కుమార్ చెప్పిన కథకి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. గతేడాది వీరధీర సూరంతో ఓకే అనిపించుకున్నాడు ఈ దర్శకుడు. తాజాగా ఉలగనాయగన్తో కొలాబరేషన్కి రెడీ అయ్యారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందట. త్వరలో పట్టాలెక్కబోతోందని సమాచారం. ప్రెజెంట్ కమల్ వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. ఇటు నిర్మాతగా వరుస చిత్రాలకి కమిట్ అయ్యాడు. కల్కి 2తో పాటు రజనీతో మల్టీ స్టారర్ మూవీ చేస్తూ ఉండగా సియోన్, ధర్మన్ చిత్రాలని నిర్మిస్తున్నాడు. ఫామ్ కోల్పోయిన సీనియర్ హీరోస్ అంతా విలన్స్ గా టర్న్ తీసుకుంటున్నారు. సంజయ్ దత్ నుండి బాబీ డియోల్, జగపత్ బాబు వరకు యాంటాగనిస్టులుగా ఫుల్ బిజీ. వీళ్ళంటే హీరోస్ గా మార్కెట్ కోల్పోయారు కాబట్టి విలన్స్ గా మారారు అనుకుంటే ఓకే. కానీ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోస్ కూడా నెగటివ్ రోల్స్ చేస్తూ ప్రాజెక్ట్స్ పై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ స్టార్స్ ఎవరో చూద్దామా? ఓ సినిమాకు హీరో వల్ల హైప్ రావచ్చు, దర్శకుడి గుడ్ విల్ వల్ల క్యూరియస్ కలగొచ్చు, కానీ విలన్ రోల్ వల్ల కూడా క్రేజ్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇది సరిగ్గా రామాయణకు సరిపోతుంది. రణబీర్, నితీష్ తివారీ కన్నా యష్ విలన్ రోల్ చేస్తున్నాడన్న బజ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో శాండల్వుడ్ రేంజ్ పెంచిన యష్ తనలోని విలన్ కోణాన్ని పరీక్షించబోతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణలో రావణుడిగా మారబోతున్నాడు రాఖీభాయ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సినిమాల్లో హీరోతో సమానంగా విలన్ క్యారెక్టర్ డిజైన్ చేస్తూ ఉంటాడు. వారణాసి కూడా సేమ్ ఫార్ములానే అప్లై చేస్తున్నాడు. మహేష్ బాబుతో తలపడేందుకు మాలీవుడ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్లో ఒకరైన పృథ్వీరాజ్ సుకుమారన్ని పట్టుకొచ్చాడు. మలయాళంలో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ హీరో తెలుగులో విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. రణకుంభగా సరికొత్త విలనిజాన్ని ప్రదర్శించబోతున్నాడు. కోలీవుడ్ వర్స్టల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా ఎన్ని సక్సెస్లు అందుకున్నా కూడా విలన్ రోల్ చెయ్యమనగానే కాదనకుండా యశ్ చెబుతున్నాడు. కాతువాకు 2 కాథలతో హిట్ కొట్టిన వెంటనే విక్రమ్ జవాన్లో నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు మక్కల్ సెల్వన్. ఆ తర్వాత మహారాజా, తలైవే లాంటి హిట్స్ పడ్డాక కూడా మళ్ళీ విలన్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నాడు. హీరోగా చేతిలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులున్న వెట్రిమారన్ అడిగారని షింబు అరసన్లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రశాంత్ నీల్ తారక్ హై ఆక్టేన్ సినిమా డ్రాగన్ లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కనిపించబోతున్నాడని టీఎఫ్ఐలో స్ట్రాంగ్ బజ్. ఫస్ట్ మాలీవుడ్ హీరో టోవినో థామస్ ని తెద్దామనుకుంటే వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ పై నీల్ మామ దృష్టి పడిందని సమాచారం. బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు షాహిద్ తో మంతనాలు జరిపాడని లేటెస్ట్ టాక్. ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు
తమను తాము సరికొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి తమలోని వర్స్టాలిటీని బయటకు తీసేందుకు యాంటోగనిస్ట్ పాత్రలకు షిఫ్ట్ అవుతున్నారు. మూవీ మిక్చర్ల మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం AK-47 నుంచి ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. ద మ్యాన్ ఆఫ్ ది హౌస్ అయిన చిట్టిబాబు క్యారెక్టర్ రివీల్ చేస్తూ వీడియోను విడుదల చేశారు మేకర్స్. నర రోహిత్, నివేదా పేతురాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. జీవి ప్రకాష్, కయాద్ లోహర్ జంటగా నటిస్తున్న ఇమ్మోర్టల్ నుంచి సెకండ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి శామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరియప్పన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీని AK ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. దర్శకుడు మిస్కిన్ లాంగ్ వెయిటింగ్ మూవీ ట్రైన్ నుంచి BTS వీడియో రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి, శృతి హాసన్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. కళైపులి థాను నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.